హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ అప్పు గార్డెనింగ్ కుకింగ్. ఈ వీడియో నర్సరీ వ్లాగ్. సో నేను రీసెంట్గా రోజ్ ప్లాంట్స్ అనేది పర్చేస్ చేశాను. సో నేను టోటల్ 15 రోజ్ ప్లాంట్స్ తీసుకున్నాను. సో మోస్ట్లీ బటన్ రోజ్ ప్లాంట్సే తీసుకున్నాను, పూజకు అలా యూజ్ అవుతాయని. సో ఎవరైనా రోజ్ ప్లాంట్స్ అనేది నచ్చిన వాళ్ళు, లేకపోతే ఫ్లవర్స్ అనేది నచ్చిన వాళ్ళు ఈ వ్లాగ్ చాలా ఎంజాయ్ చేస్తారు. ప్లస్ నాకు ప్లాంట్స్ అంటే చాలా పిచ్చి, ఎస్పెషలీ రోజ్ ప్లాంట్స్ అంటే చాలా పిచ్చి. నాతో 100 చెట్లున్నా నేను నర్సరీకి పోయినప్పుడు పక్కా 15 to 20 వెరైటీస్ తీసుకుంటాను. బట్ నాకు ప్లేస్ అనేది సరిపోదు. సో ప్రెజెంట్ అయితే 15 రోజ్ ప్లాంట్స్ తీసుకున్నాను. ఆల్మోస్ట్ అన్నీ ఆల్ కలర్స్ లైక్ పింక్, వైట్ అండ్ పింక్, ఎల్లో అండ్ ఆరెంజ్. సో ఇలా కొన్ని వెరైటీస్ తీసుకున్నాను. ఏ ప్లాంట్స్ పర్చేస్ చేసుకున్నా, నర్సరీ నుంచి తెచ్చుకున్న మన ఎన్విరాన్మెంట్కి ఆ ప్లాంట్ అనేది సెట్ అవ్వాలి. సో నేనైతే మినిమం 3 days పెడతాను. సో నాకు ఇప్పుడు ఇంకా కొంచెం ప్లేస్ అనేది సెట్ అవ్వాలి. సో ఆల్మోస్ట్ 15 to 20 days టైం పడుతుంది అవి ట్రాన్స్ప్లాంట్ చేయడానికి. సో నాకున్న స్పేస్లోనే అవన్నీ సెట్ చేసేసాను. సో ఇది పాట్స్లో అనేది బంకమట్టి అనేది ఉంటుంది. సో మనం మినిమం 2 times వాటర్ యాడ్ చేసుకోవాలి. మనకు చెట్లు అనేది తెలిసిపోతుంది. డల్ అనేది అంటే పక్క వాటర్ యాడ్ చేయాలి. అండ్ ఆల్సో మనం నర్సరీ నుంచి తెచ్చుకునేటప్పుడే దాంట్లో కొన్ని ఇన్సెక్ట్స్ ఉంటాయి, క్యాటర్పిల్లర్స్, అట్లా చూసుకోండి. బర్డ్స్ అనేది తినేస్తాయి. సో అవనేది తీసేసుకోండి, లేకుంటే చుట్టుపక్కల ప్లాంట్స్కి అనేది ఎఫెక్ట్ అవుతుంది. సో ఇదైతే నాతో కొన్ని డైరెక్ట్ భూమిలో ఉన్న కొన్ని రోజెస్ ఉన్నాయి. సో ఇది వైట్ నాటు గులాబీ. అండ్ కొన్ని ఇవి నేను పర్చేస్ చేసినవన్నీ అక్కడ అన్నీ సెట్ చేశాను. సో నేను ట్రాన్స్ప్లాంట్ వీడియో కూడా పెడతాను, ఎట్లా చెట్లు పెడతాను, ఏమేమి ఫర్టిలైజర్స్ యాడ్ చేస్తాను. ఆల్మోస్ట్ అన్నీ ఆర్గానికే, కెమికల్స్ అనేది అస్సలు యూజ్ చేయను. సో మనం నర్సరీ నుంచి తెచ్చినాక ప్లాంట్స్లో అనేది ఫ్లవర్స్ బ్లూమ్ అయినవన్నీ ఎప్పటికప్పుడు కట్ చేసుకోవాలి, లేకుంటే చెట్టు అనేది పెరగదు. సో మీకు యూజ్ ఉన్నా లేకున్నా తెచ్చిన ప్లాంట్స్లో ఫ్లవర్స్ ఉంటే తీసేసేయండి. అండ్ నెక్స్ట్ చిగుర్లు లేకపోతే వేరే బర్డ్స్ అనేది కూడా బ్లూమ్ అవుతాయి. సో ఇలా మేము ఏమేమి హార్వెస్ట్ చేసాము, కొన్ని డైరెక్ట్ ఎత్తులో పెట్టిన ఫ్లవర్స్ కూడా హార్వెస్ట్ చేసాం. ఇవైతే అవే కాశ్మీర్ గులాబీలు, ఇవి నాటు గులాబీలు. సో ఈ వ్లాగ్లో ఆల్మోస్ట్ నేను ఫ్లవర్ హార్వెస్టింగే ఉంటుంది. సో ఓన్లీ ఫ్లవర్స్ అంటే రోజ్ ఫ్లవర్స్ హార్వెస్ట్. అండ్ మనం తెచ్చిన ప్లాంట్స్కి ఫ్లవర్స్ అనేది బ్లూమ్ అవుతాయి కదా, అవి ఎప్పుడెప్పుడు కట్ చేస్తాం అనేది ఇవన్నీ వీడియోస్ క్లిప్ రికార్డ్ చేశాను, అవన్నీ యాడ్ చేశాను. సో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. ఎవరికైతే ఈ ఫ్లవర్స్ హార్వెస్టింగ్ లేకపోతే రోజెస్ అనేది ఇష్టం ఉంటారో వాళ్ళు ఎంజాయ్ చేస్తారు తప్పకుండా. అండ్ తప్పకుండా చూడండి లాస్ట్ వరకు. మీకు ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను. అండ్ ఇది చాలా అంటే చాలా కలర్, నేనైతే తీసుకోలేదు, నర్సరీ అతను ఇచ్చాడు. ఇది 2 times అంటే బ్లూమ్ అయినప్పుడు పింక్ షేడ్లో ఉంటుంది, అది అంతా ఇంకా వాడిపోతుంది అన్నప్పుడు పర్పుల్ కలర్లోకి చేంజ్ అవుతుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇట్లాంటి ప్లాంట్ దొరికితే తప్పకుండా తీసుకొని, లైక్ బటన్ రోజెస్ ఒక్క కొమ్మకి ఒక 5 to 6 బడ్స్ అనేది వస్తాయి. సో నేను ఆల్మోస్ట్ అన్నీ బటన్ రోజెసే తీసుకున్నాను. సో నేను ఇప్పుడు అవి కట్ చేసేవి అంతే, దానికి ఆల్మోస్ట్ 50 బడ్స్ అనేది వస్తాయి ఈ వెరైటీ.
సో గైస్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీకు కానీ నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. సో మీ ఫ్రెండ్స్ ఎవరైనా ప్లాన్స్ ఇష్టమైన వాళ్ళకి షేర్ చేయండి అండ్ తప్పకుండా ఛానల్ని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.